హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకోసం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి విడుదలైనటువంటి నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసిస్టెంట్ సెక్యూరిటీకి సంబంధించిన పొజిషన్స్ ఫిల్అప్ చేయడానికి నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వారు కూడా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. తెలుగు తెలిసి ఉండాలి, తెలుగు భాష అనేది రావాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు, డిగ్రీ పాస్ అయిన వారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. మిస్ అవ్వకండి, ఇప్పుడే అప్లై చేసుకోండి. వెంటనే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి క్యాండిడేట్స్ పూర్తి వివరాలన్నీ కూడా ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలనే డీటెయిల్స్ అన్నీ కూడా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఏజ్ క్వాలిఫికేషన్స్ అన్ని డీటెయిల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కంప్లీట్గా చూడండి, ఎందుకంటే మైన్యూట్ డీటెయిల్స్ అనేది మీరు మిస్ అవ్వచ్చు. ఇక మనం వీడియోలో తెలుసుకునే ముందు మిగతా వివరాలన్నీ తెలుసుకునే ముందు ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, సో దట్ అది 10 మందికి ఇంకా చేరుతుంది. మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియో అనేది చేరడానికి, ఎందుకంటే ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్తో మీరు షేర్ చేస్తే వారికి హెల్ప్ చేసిన వారు అవుతారు అండ్ ఛానల్ కూడా బూస్ట్ అనేది పెరుగుతుంది. మీరు అన్ఎంప్లాయిడ్ యూత్కి అనేది హెల్ప్ చేసిన వారు అవుతారు. కాబట్టి ఇక కామెంట్ సెక్షన్లో ఎవరైతే అప్లై చేస్తున్నారో ఈ పొజిషన్స్ మాత్రం కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా రాయండి అప్లైడ్ అని చెప్పేసి. ఇక వివరాలు చూసుకుంటే విద్యా అర్హతలు అండ్ మార్కుల శాతం అనేది చూసుకుంటే అర్హత అని వచ్చేసి 1/6/2026 నాడు మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తారు. మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి 12th ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. దాంట్లో ఇంగ్లీష్, హిందీ లేదా స్థానిక భాష అనేది తెలిసి ఉండాలి. అంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వారికి వచ్చేసి మాత్రం తెలుగు అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలని చెప్పేసి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇక జనరల్ ఓబీసీ అభ్యర్థులకు వచ్చేసి 60% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. ఇక ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం 55% పాస్ అయి ఉండాలి. తప్పు చేయకండి, దరఖాస్తులో 12వ తరగతి మార్కులను కేవలం అంకెల్లో మాత్రమే వేయండి. అంటే ఉదాహరణకి 60-70% వచ్చిందనుకో దాన్ని అలాగే జీపీఏ లేదా గ్రేడ్లో మాత్రం వేయకూడదు. అప్లికేషన్ ఫామ్ నింపేటప్పుడు మాత్రం మీరు ఈ జాగ్రత్త అనేది చూసుకోండి. ఇక మన సంస్థకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ప్లస్ అసలు ఉద్యోగం ఏంటనేది, ఏం పని చేయాలనేది చూసుకుంటే ఈ సంస్థ వచ్చేసి AICCLAS, ఇది ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి సంస్థ అండి. ఇది 100% AI సబ్సిడరీ కంపెనీ. ఉద్యోగ కాల పరిమితి అనేది ఇవి పర్మనెంట్ జాబ్స్ అయితే కావండి, ఇవి ఒక ఫిక్స్డ్ టర్మ్కి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ పొజిషన్స్ అండి. కానీ ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో వారు మాత్రం అప్లై చేసుకోండి. తర్వాత మీకు అది ఫ్యూచర్లో ఆ ఎక్స్పీరియన్స్ అనేది మీకు హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇక ఇది ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి సంస్థ కాబట్టి ఇటువంటి సంస్థలో పనిచేయడం అనేది మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. పనితీరుని బట్టి పొడిగించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీ యొక్క పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయ్యి కూడా పెంచే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఉద్యోగ బాధ్యతలు ఏం చేయాలి అంటే ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ పనులు, ఎయిర్పోర్ట్లో ఉండేటటువంటి ఆపరేషన్స్ సంబంధించిన పనులన్నీ చేసుకుంటూ ఉండాలి. ప్రయాణికుల బ్యాగేజ్ నిర్వహణ, లోడింగ్ అండ్ అన్లోడింగ్ సంబంధించినటువంటి చేయాల్సి ఉంటుంది. కన్వేయర్ బెల్ట్ మరియు ఎక్స్రే మెషిన్ బరువైన బ్యాగేజ్ ఎత్తివలసి ఉంటుంది. ఈ పని చేయడానికి ఇష్టపడిన వారు మాత్రం దరఖాస్తు చేయొద్దు, ఎందుకంటే కొంచెం బ్యాగేజ్కి సంబంధించినటువంటి అవి ఎత్తడం తీయడం అనేటువంటి పని ఉంటుంది. కాబట్టి ఎవరైతే చేయగలుగుతారని అనుకున్న వారు ఉన్నారో వారు మాత్రం ఈ పొజిషన్స్కి అప్లై చేయని వారు ముందే నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. మీకు జాబ్ స్వభావం అనేది కూడా తెలిసిపోయింది. ఇక ఖాళీలు పోస్టింగ్ ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే మొత్తం ఖాళీలు వచ్చేసి 62 ఉన్నాయండి. మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వారికి సంబంధించేసి తిరుపతిలో 9 పొజిషన్స్ ఉన్నాయి. తర్వాత తిరుచిలో 23 పొజిషన్స్ ఉన్నాయి. మదురైలో 9, భువనేశ్వర్లో 9, ఉదయపూర్లో 12 పొజిషన్స్ అనేది ఉన్నాయి. మొత్తం 62 ఖాళీలు ఉన్నాయి. భవిష్యత్తులో అవసరాన్ని బట్టి భారతదేశంలో ఆల్ ఇండియాలో ఎక్కడైనా కానీ ఈ పోస్టింగ్స్ అనేది జరగచ్చని చెప్తున్నారు. ఇక ఏజ్ లిమిట్ దీనికి చూసుకుంటే మాత్రము గరిష్ట వయసు వచ్చేసి 27 సంవత్సరాలు ఉండే, దాని కట్ ఆఫ్ వచ్చేసి 1 జూన్ 2026 నాటికి కట్ ఆఫ్ చేస్తున్నారు. ఎలాగో మనకు గవర్నమెంట్కి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, 32 ఏళ్ళ వరకు మ్యాక్సిమం ఉండాలి. ఓబీసీ వారికి అయితే 3 సంవత్సరాలు, మ్యాక్సిమం వచ్చేసి 30 ఇయర్స్ అండి. ఎవరైతే ఎక్స్ సర్వీస్మెన్ ఉన్నారో వారికి 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇస్తున్నారు. 10వ తరగతి సర్టిఫికేట్లు ఉన్నటువంటి పుట్టిన తేదీతో ఈ క్యాలిక్యులేషన్ అనేది జరుగుతుంది, అది మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఇక జీతం వివరాలు చూసుకుంటే మిగతా అలవెన్సెస్ ఏమైతున్నాయో వాటిని చూసుకుంటే మాత్రం మొదటి సంవత్సరం వచ్చేసి 21,500 వస్తుంది, రెండవ సంవత్సరం వచ్చేసి 22,000 అండ్ మూడో సంవత్సరం వచ్చేసి 22,500 అనేది శాలరీ అనేది పేమెంట్ చేస్తున్నారు. దాంతో పాటుగా మీకు మెడికల్ ఇన్సూరెన్స్ ఏడాదికి 10,000 వరకు రియంబర్స్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. మీరు మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, దాని తర్వాత మీరు రియంబర్స్మెంట్ అనేది చేసుకోవాలి. ఇక సెలవులు కూడా మీకు యాజ్ పర్ రూల్స్ ప్రకారంగా ఉంటాయండి.
ఇక దాంతోపాటు టీఏడిఏ మీరు ఎప్పుడైనా టూర్లకు వెళ్తే మాత్రం స్లీపర్ క్లాస్లో రైలుకి బస్సుల ఛార్జీలు మాత్రం ఈ సంస్థ వారే ప్రొవైడ్ చేస్తారు. ఇది ఒక మంచి ఫెసిలిటీ అండి. గ్రాట్యుటీ కూడా ఉంటుంది నిబంధనల ప్రకారంగా అప్లికేబుల్ అండి. ఇక ఎంపిక రహస్యమైన పరీక్ష విధానానికి సంబంధించింది మీరు ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ కొంచెం గుర్తుంచుకొని అప్లై చేసుకోండి. నోటిఫికేషన్ ఏం చెప్తుందంటే కనీసం అర్హత అనేది 12th క్లాస్ పాస్ అని చెప్తున్నారు, అంటే ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలని చెప్తున్నారు. కానీ అసలు నియమం వచ్చేసి నోటిఫికేషన్లో వారు ఇచ్చేస్తారు. 3.1లో వచ్చేసి ఏమి ఇచ్చారంటే మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఈ పాయింట్ అనేది చూడండి. గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఎక్కువ మార్కులు వచ్చిన వారిని ముందుగా ఇంటర్వ్యూకు పిలుస్తారు. అంటే ఏంటంటే డిగ్రీ కంప్లీట్ చేసి మంచి పర్సెంటేజ్ ఉన్న వారికి ఉద్యోగం వచ్చే అవకాశం చాలా ఎక్కువ. కేవలం ఇంటర్వ్యూ ద్వారానే ఎంపిక అనేది జరుగుతుంది. కాబట్టి ఎటువంటి ఎగ్జామ్ అనేది వీరు కండక్ట్ చేయట్లేదు. అంటే మినిమం క్వాలిఫికేషన్ వచ్చి 12th కానీ దానికంటే ఎక్కువ ఉన్న క్వాలిఫికేషన్ వాళ్ళు డిగ్రీ వాళ్ళు కూడా వారి యొక్క పర్సంటేజ్ మెరిట్ మంచుకుంటే మాత్రం వారిని ఫస్ట్ ఇంటర్వ్యూకి అనేది వారు పిలుస్తారని చెప్పేసి చెప్తున్నారు. ఇక ఎంపిక విధానం సెలక్షన్ ప్రాసెస్ అనేది చూసుకుంటే ఫస్ట్ అప్లై చేసిన వారిని షార్ట్ లిస్టింగ్ అనేది చేస్తారు. గ్రాడ్యుయేషన్ మార్కుల మెరిట్ ఆధారంగా అనేది షార్ట్ లిస్టింగ్ అనేది జరుగుతుంది. దాని తర్వాత ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. ఎంపికైన వారికి ఆన్లైన్లో ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగానే ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది జరుగుతుంది అండి. కేవలం ఈమెయిల్ ద్వారా మాత్రమే తెలుపుతారు. ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంది, ఏ డేట్లో అనేది మాత్రం షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్స్కి మాత్రం ఈమెయిల్ ద్వారానే చెప్తారు. కాబట్టి మీరు అప్లై చేసినప్పుడు మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఖచ్చితంగా జాగ్రత్తగా ఇవ్వండి. ఎందుకంటే ఎటువంటి కమ్యూనికేషన్ ఉంటే ఈ ఈమెయిల్ ఐడికే వస్తుంది. కాబట్టి యాక్టివ్ ఈమెయిల్ ఐడికి ఇవ్వండి. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. జాయిన్ అయ్యే సమయంలో ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ పోలీస్ క్లియరెన్స్ సంబంధించిన వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఎలా అప్లై చేసుకోవాలంటే మీకు ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా నేను క్లియర్గా చెప్తాను. ముందు ఎలా అప్లై చేయాలని చూస్తే అధికారిక వెబ్సైట్ అనేది ఏదైతే ఉందో AICLAS.aero ఓపెన్ అనేది అఫిషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి. మీరు ఈ వెబ్సైట్ సంబంధించినటువంటి లింక్ మీరు కామెంట్ సెక్షన్లో అడిగితే నేను ఖచ్చితంగా ఇస్తాను. అండ్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కెరియర్ ఆప్షన్ని పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీకు అది కూడా చూపిస్తాను. తర్వాత అప్లై ఆప్షన్ అనేది కూడా మీరు క్లిక్ చేస్తే అక్కడ మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చిన తర్వాత మీకు దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది ఫీజు అనేది పేమెంట్ చేసి. ఎలా అప్లై చేయాలనేది నేను డీటెయిల్స్గా ఇక్కడ చూపిస్తున్నాను. మీరు ముందుగా అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కెరియర్ బటన్ అనేది ఉందండి, ట్యాబ్. దీన్ని మీరు క్లిక్ చేస్తే మీకు వచ్చేసి విండో అనేది ఒకటి ఓపెన్ అవుతుంది. దాన్ని మీరు కొంచెం కిందికి స్క్రోల్ ఆన్ చేస్తే మీకు వచ్చేసి ఇప్పుడు మనం ఏదైతే అడ్వర్టైజ్మెంట్ గురించి నోటిఫికేషన్ గురించి మాట్లాడుకున్నాం, అసిస్టెంట్ సెక్యూరిటీ అనేది దానికి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ అనేది వ్యూ ఫైల్ అనేది ఇక్కడ ఉంది. దీన్ని మీరు క్లిక్ చేస్తే మీకు వచ్చేసి నోటిఫికేషన్ అనేది క్లియర్గా ఓపెన్ అవుతుందండి. ఇది వచ్చేసి మీరు చూసుకోండి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 2 ఆఫ్ 2026 అండి. అసిస్టెంట్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి 3 years టర్మ్ ఫిక్స్డ్ టర్మ్ ఎంగేజ్మెంట్ కాంట్రాక్ట్ కింద ఈ పొజిషన్స్ అనేది వారు ఫిలప్ చేస్తున్నారు. కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ వారు ఈ పొజిషన్స్ని ఫిలప్ చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు దీని యొక్క మెయిన్గా ఈ కంపెనీ అనేది వీరి యొక్క సబ్సిడరీ కంపెనీ 100%గా. ఇక దాని తర్వాత మీరు అప్లై చేసుకోవడానికి మీరు ఇక్కడ అప్లై బటన్ అనేది ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా పాపప్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత మీరు క్లిక్ హియర్ టు రిజిస్టర్ అనేది మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ హియర్ టు రిజిస్టర్ చేసిన తర్వాత మీకు ఇంకొక ఓపెన్ విండో అవుతుంది. దాంట్లో వచ్చేసి మీరు రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి మీ యొక్క డీటెయిల్స్, ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయాలి. మీ పేరు, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అన్నీ క్రియేట్ చేసుకొని మీరు సబ్మిట్ చేస్తే మీకు వచ్చేసి రిజిస్ట్రేషన్ అనేది మీకు అయిపోతుందండి. అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే మళ్ళీ మెయిన్ విండోకి వెళ్ళిపోయి మళ్ళీ మీరు ఇక్కడ అప్లై బటన్ ఏదైతే ఉందో దాన్ని మీరు క్లిక్ చేస్తే మీకు వచ్చేసి అప్లికేషన్స్ సబ్మిట్ చేయాల్సినటువంటి లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు లాగిన్ అనేది ఉంటుంది. ఇక్కడ మీ ఇందాక క్రియేట్ చేసుకున్నటువంటి యూజర్ ఈమెయిల్ ఐడి ప్లస్ పాస్వర్డ్ సంబంధించింది ఇచ్చేసి క్యాప్చా ఎంట్రీ చేసి లాగిన్ చేస్తే మాత్రం మీకు వచ్చేసి విండో అనేది ఓపెన్ అయిపోతుంది. అక్కడ మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీరు సబ్మిట్ చేసి మీరు ఫార్మాట్స్ ఏవైతే కావాలో వారన్నీ కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. మీరు అప్లై చేసే ముందు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా అన్ని చదువుకొని మీరు చేయాల్సి ఉంటుంది, ఎటువంటి పాయింట్స్ అనేది మిస్ అవ్వకుండా ఉండడానికి. తర్వాత వచ్చేసి అప్లికేషన్ ఫీజు అండి. ఎంత కట్టాలి అంటే జనరల్ ఓబీసీ అభ్యర్థులకు అయితే 500 రూపీస్ కట్టాలి. SC ST EWS మహిళలకు మాత్రం ఉమెన్స్కి ఎవరైతే ఉన్నారో వారికి 100 రూపాయలు కడితే మాత్రం సరిపోతుంది. ఇక ఎలా పేమెంట్ చేయాలి అంటే కేవలం ఆన్లైన్లో మాత్రమే పేమెంట్ చేయాలి. నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, యూపీఐ ద్వారా పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి ఫీ చెల్లిస్తే మాత్రం ఇది నాన్ రిఫండబుల్. ఎవరైతే అప్లికేషన్ అప్లై చేసే ముందు ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోండి. ఎలిజిబిలిటీ అనేది ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి. మీ ఎలిజిబిలిటీ అవుతుందా లేదా అనేది చూసుకున్న తర్వాతనే చేయండి. ఎందుకంటే ఒకసారి చేస్తే మాత్రం మీకు ఫీజు అనేది రిటర్న్ రాదు.
మీరు అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో మీకు నోటిఫికేషన్లో క్లియర్గా ఉన్నాయి, కానీ మీకు మళ్ళీ చెప్తున్నాను 10th క్లాస్ అండ్ 12th క్లాస్ సంబంధించినటువంటి పాస్ మెమోలు ప్లస్ మీ యొక్క క్యాష్కి సంబంధించినటువంటి క్యాష్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, మీరు ఫీజు చెల్లించినటువంటి రసీదు ఏదైతే ఉందో రిసిప్ట్ ఉందో దాన్ని కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత ఇటీవల మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏదైతే ఉందో దాన్ని మాత్రం 20 KB స్పేస్ మీద స్టోర్ చేసుకొని ఉండాల్సి ఉంటుంది. తర్వాత మీ సిగ్నేచర్ అనేది కూడా చేసి దాన్ని 20 KB స్టోర్ చేసుకొని ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇక మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఇంపార్టెంట్ డేట్స్ ఏవైతే ఉన్నాయో మనం చూసుకుంటే దరఖాస్తు అనేది June 11, 2026 నుంచి స్టార్ట్ అయిందండి. ఇది July 2, 2026 వరకు లాస్ట్ డేట్ ఉంది. కానీ మీరు ముందుగానే అప్లై చేసుకోండి. ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేసుకోండి. అప్లికేషన్ విండో అనేది కూడా ఓపెన్ అయింది. లాస్ట్ వరకు మాత్రం వెయిట్ చేయకండి, ఎందుకంటే అప్పుడు లాస్ట్లో మిగతా వారు కూడా అప్లై చేస్తారు కాబట్టి సర్వర్ బిజీ అవ్వచ్చు, మీరు టైంకి అప్లై చేసే సమయం ఏమైనా ప్రాబ్లం ఇష్యూస్ రావచ్చు. ఎందుకని చెప్పేసి మీరు వెంటనే ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం అప్లై చేసుకోండి. ఇక ఇంటర్వ్యూ తేదీ అనేది ఏదైతే ఉందో దాన్ని మాత్రం మీరు అప్లై చేసిన తర్వాత మీరు షార్ట్ లిస్ట్ అయితే మాత్రం వారు ఈమెయిల్ ద్వారానే పంపిస్తారు. మీరు ఈమెయిల్ రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండండి. ఇక కార్యజెండం ఏమైనా ఉంటే కూడా మీరు వెబ్సైట్ని కూడా చెక్ చేస్తూ ఉండండి. ముఖ్యమైన ఇంపార్టెంట్ రూల్స్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అప్లికేషన్ చేసే ముందు కానీ ఈ ఒకే దరఖాస్తు అండి, ఒక్క అభ్యర్థి ఒకే లొకేషన్కి మాత్రమే అప్లై చేయడానికి వీలు ఉంటుంది. కమ్యూనికేషన్ అన్ని వివరాలు ఇంటర్వ్యూ లింక్స్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి మాత్రమే వస్తాయి. పోస్ట్ ద్వారా ఎటువంటిది పంపించడం జరగదు కాబట్టి ఈమెయిల్ ఖచ్చితంగా చెక్ చేస్తూ ఉండండి. దాని తర్వాత ప్రభుత్వ PSU ఉద్యోగాలండి, ఇప్పటికే పనిచేస్తుంటే ఎవరైతే PSUలో పనిచేస్తున్నారో వారు మాత్రం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. ఇక దీంట్లో ఎప్పుడైనా మనం సెలక్షన్ అయిన క్యాండిడేట్స్ ఎప్పుడైనా రిజైన్ చేయాలనుకుంటే మాత్రం వారు 3 నెలల ముందే నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. అది మాత్రం గుర్తుంచుకోండి. లేదా 3 నెలల జీతం అనేది చెల్లించి బయటికి వెళ్ళాల్సి ఉంటుంది. రిజైన్ చేసుకొని వేరే జాబ్ వచ్చి వెళ్ళిపోవాల్సి వస్తే మాత్రం ఇది మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా డోంట్ డిలే అండి, వెంటనే అప్లై చేయండి. చివరి తేదీ వచ్చేసి 2 July 2026, కానీ ముందుగానే అప్లై చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ కామెంట్ సెక్షన్లో కూడా ఇంకోటి కూడా ఎవరైతే అప్లై చేస్తున్నారో వారు అప్లైడ్ అనేది కూడా ఖచ్చితంగా మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ అండి, ఆల్ ద జాబ్ ఆస్పిరెంట్స్కి వన్స్ అగైన్.